హలో ఆల్, లెట్స్ కంటిన్యూ అవర్ క్యాట్ సిరీస్. నాకు ఒక విషయం అర్థమైంది ఏంటంటే యూట్యూబ్లో ఫ్రీ కంటెంట్కి అంత వాల్యూ ఉండదేమో అనేసి. బికాజ్ నేను సైన్స్ అండ్ టెక్ అదర్ సిరీస్కి చాలా కంటెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ కలెక్ట్ చేసి అన్నీ చెప్పినా కూడా అంత ఎక్కువ రెస్పాన్స్ లేదు, చాలామందికి యూజ్ అవ్వట్లేదు. సో ఇఫ్ ఐ థింక్ అబౌట్ ఇట్, ఎక్కువ యూజ్ అయ్యేది ఏంటి అంటే ఇప్పుడు అప్కమింగ్ యూపీఎస్సీ, టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్కి ఇది ఉంది కదా. సో నేను ఇది ప్రామిస్ చేశాను కాబట్టి ఐ హ్యావ్ టు ఫినిష్ దిస్ ఫస్ట్. సో ఐ ఫినిష్ దిస్ అండ్ ఇండియన్ సొసైటీ. దాని తర్వాత నేను చిన్న పెయిడ్ కోర్స్ చేస్తాను. ఇన్ ద సెన్స్ జస్ట్ 50 రూపీస్, 70 రూపీస్ అంతే, నాట్ థౌజండ్స్. ఎందుకంటే సీరియస్లీ ఈ ఫ్రీ కంటెంట్కి అసలు వాల్యూ లేదు యూట్యూబ్లో. బట్ ఎనీవేస్ ఐ టాక్ అబౌట్ దట్ లేటర్. ఫర్ నౌ ఐ హ్యావ్ టు ఫినిష్ దిస్. ఎగ్జామ్ చాలా తొందరగా వస్తుంది కాబట్టి యూపీఎస్సీ. ఐ టాక్ అబౌట్ ఇట్ ఇన్ అనదర్ వీడియో. ఓకే, జస్ట్ ఆడిబుల్ సౌండ్ యొక్క రేంజ్ ఏంటి? మనం డెసిబల్స్లో సౌండ్ని కొలుస్తాం కదా. 0 to 10 డెసిబల్స్ అంటే మన టికింగ్ వాచ్, చేతికి పెట్టుకునే వాచ్, క్లాక్లో వాచ్ సౌండ్. మనం ఆర్డినరీ ఎవరితో అయినా మాట్లాడితే ఆ సౌండ్ రేంజ్ వచ్చేసి 60 to 70 డెసిబల్స్, 1 to 1 స్పీకింగ్. ఒక గోలగా ఉన్న నాయిసీ స్ట్రీట్ నుంచి 70 to 80 డెసిబల్స్. మెషిన్ షాప్ సౌండ్ నుంచి 100 డెసిబల్స్, ఒక ఫ్యాక్టరీ, ఒక షాప్ నుంచి. మనం బ్లాక్ హోల్ గురించి చాలా చదువుతూ ఉంటాం, పేపర్లో, న్యూస్లో వింటాము. యూపీఎస్సీ స్పేస్ రిలేటెడ్, సైన్స్ రిలేటెడ్ ఏదో ఒకటి అడిగి దాని గురించి స్టేట్మెంట్స్ ఇస్తుంది. సో ఈ స్టేట్మెంట్లో ఏమడిగిందంటే అసలు బ్లాక్ హోల్ గురించి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాయి. ఏంటంటే బ్లాక్ హోల్ అనేది దాని నుంచి ఎటువంటి రేడియేషన్ని బయటికి పంపనివ్వదు. ఎటువంటి ఏదైనా ఉంటే అది అబ్జర్వ్ చేసేసుకుంటుంది, దాని లోపల కలిపేసుకుంటుంది, కానీ దాని నుంచి బయటికి పంపదు. అసలు బ్లాక్ హోల్ ఎలా ఫామ్ అవుతుంది అంటే ఏదైనా మ్యాసివ్ స్టార్ అంటే ఒక సన్ లాంటిది, అది తిరిగి తిరిగి దాని ఓన్ గ్రావిటేషనల్ ఫోర్స్కి పీక్ స్టేజ్లో అదే లోపలికి కొలాప్స్ అయిపోయింది అనుకోండి. అంటే దాని లోపల గ్రావిటేషన్ ఫోర్స్ ఎంత ఎక్కువైపోయిందంటే దాని ఓన్ బాడీని అది లోపలికి లాగేసుకుంది అనమాట. అలా లాగేసుకోవడంలో సడన్గా బర్స్ట్ అయిపోయి ఒక బ్లాక్ హోల్ లాగా ఫామ్ అవుతుంది. ఎంత అబ్జార్బింగ్ కెపాసిటీ అంటే ఈవెన్ లైట్ కూడా ఎస్కేప్ అవ్వలేదు. దాని పక్క నుంచి వెళ్తుంది లైట్ అంటే లైట్ని కూడా లాగేసుకుంటుంది, అంత స్ట్రాంగ్ గ్రావిటేషనల్ ఫీల్డ్ ఉంటుంది. సో ఆ లైట్ ఒక బౌండరీ దాటి ముందుకు వెళ్ళిపోతే ఆ దాటడాన్ని ఈవెంట్ హారిజాన్ అని అంటారనమాట, ఈవెంట్ హారిజాన్. అయితే మరి ఎందుకు ఇలా కొలాప్స్ అవుతుంది అంటే చాలా హయ్యర్ డెన్సిటీ అనేది చాలా తక్కువ వాల్యూమ్లో ప్యాక్ అయిపోయింది అనుకోండి. అందుకనేసి ఆ బ్లాస్ట్ అదంతా. యాక్చువల్లీ బ్లాక్ హోల్ అనేది దానికున్న డెన్సిటీ, దానికున్న కెపాసిటీకి చాలా పెద్దగా ఉండాలి. కానీ ఏమైపోయింది, చాలా తక్కువ వాల్యూమ్లో టూ మచ్ డెన్సిటీ ప్యాక్ అయిపోయేసరికి అదంతా స్ట్రాంగ్ గ్రావిటేషనల్ ఫీల్డ్తో అట్లా బర్స్ట్ అవుతుంది అనమాట. అట్లా అది పికప్ చేసుకుంటే దాని చుట్టుపక్కల థింగ్స్ అన్ని. నెక్స్ట్ వచ్చేసి మెమరీ ఆఫ్ ఎ కంప్యూటర్ని మనం దేంట్లో మెజర్ చేస్తాం? బైట్స్లో మెజర్ చేస్తాం, కిలో బైట్స్, మెగా బైట్స్ అని. 1 బైట్ అంటే ఎంత అని అడిగారు అనుకోండి, కంప్యూటర్ నాలెడ్జ్లో డిఫరెంట్ ఎగ్జామ్స్లో అడుగుతారు కదా, 8 బిట్స్. మనం హిస్టరీలో రకరకాల రెవల్యూషనరీ యాక్టివిటీస్ చూస్తాము. అందులో చిత్తగోంగ్ ఆర్మరీ రైడ్ ఎక్కడ అని అడిగారు అనుకోండి, వెస్ట్ బెంగాల్ సైడ్. ఓకే, అంటే అప్పటి బంగ్లాదేశ్ ఇదంతా కలిపి బెంగాల్ కదా అప్పుడు. సో బెంగాల్ దగ్గర 1830లో లీడర్ ఎవరు ఈ రైడ్కి? సూర్యాసేన్. ఈయనకి ఫ్రెండ్స్ కూడా ఉంటారు, కంపానియన్స్. కల్పనా దత్, ప్రీతిలత వడ్డేదార్, అనంత్ సింగ్, గణేష్ ఘోష్. వీళ్ళ మెయిన్ పని ఏముంటేనంటే ఆర్మ్స్ అండ్ అమ్యూనిషన్స్, వెపన్స్ అన్నిటిని కలెక్ట్ చేయడం అనమాట. బ్రిటిష్ వాళ్ళకి ఎగెయిన్స్ట్గా ఫైట్ చేయడానికి ఇవన్నీ కలెక్ట్ చేసి జనాలకు పంచాలి. వాళ్ళు కూడా అటాక్స్ చేయాలి బ్రిటిష్ వాళ్ళ మీద, ఇది వాళ్ళ మోటో. సో ఈ సూర్యసేన్ అనే ఆయన ఇండియన్ రిపబ్లిక్ ఆర్మీకి ఒక మెంబర్. హీఈస్ ఎ రెవల్యూషనరీ అండ్ ఆల్సో ఏ మెంబర్. ఠీకే. సో దే హాయిస్టెడ్ ఇండియన్ ఫ్లాగ్. ఇలాంటి అంటే యాంటీ బ్రిటిష్ యాక్టివిటీస్ చాలా చేశారు. ఇది మనం హిస్టరీ చదివేటప్పుడు వస్తుంది. సో మెంబర్స్ పేర్లు గుర్తుపెట్టుకోవాలి. సూర్యసేన్, బెంగాల్, 1830. నెక్స్ట్ కొన్ని కమిటీస్, వాటి రిలేటెడ్ ఫంక్షన్స్. నరసింహన్ కమిటీ దేని గురించి? బ్యాంకింగ్ సెక్టర్, తెలుసు కదా, ఫైనాన్షియల్ సెక్టర్ రిఫార్మ్స్ గురించి. భగవతి కమిటీ అన్ఎంప్లాయ్మెంట్ గురించి. అబిద్ హుసేన్ కమిటీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ రిఫార్మ్స్ గురించి. రాజా చేలయ్య కమిటీ సెంట్రల్ ట్యాక్స్ రిఫార్మ్స్. ఇప్పటికి ఇది 2-3 సార్లు వచ్చింది. సో యూపీఎస్సీ కీప్ ఆన్ ఆస్క్స్. ఈ ఒక్క సిరీస్ చేసుకుంటే మీకు ఈజీగా 40% పేపర్ నెక్స్ట్ ఇయర్ వచ్చే 2025ది కవర్ అయిపోతుంది. సో యా, లింగరాజా టెంపుల్ ఎక్కడుంది? ఆర్ట్ అండ్ కల్చర్లో టెంపుల్, ఆర్కిటెక్చర్, ప్లేసెస్, ఫీచర్స్ అడగొచ్చు. సో లింగరాజా వచ్చేసి ఒడిశాలో ఉంది, భువనేశ్వర్. ఇట్స్ ఫ్యూజన్ ఆఫ్ నగారా అండ్ కళింగ స్టైల్. కళింగ అనేది లోకల్ స్టైల్, ఒడిశాకి సంబంధించింది. నగారా అనేది నార్త్ ఇండియన్ టెంపుల్ ఆర్కిటెక్చర్ కదా. ఈ రెండు కలిపితే లింగరాజా బయటకు వచ్చింది. మెయిన్ డైటీ దేవుడు ఎవరు అక్కడ? లింగరాజా. అంటే లార్డ్ శివాకి ఇంకొక లోకల్ పేరు అక్కడ లింగరాజా. ఓకే, నెక్స్ట్ ఆల్ ఇండియా ముస్లిం లీగ్ ఎప్పుడు ఫామ్ అయింది? 1906లో ఫామ్ అయింది.
అయితే దాని లండన్ బ్రాంచ్ ఎవరి లీడర్‌షిప్‌లో ఫార్మ్ అయింది అంటే ఆగా ఖాన్ లీడర్‌షిప్‌లో. ఆయనకి ఇంకొక పేరు సర్ సుల్తాన్ ముహమ్మద్. గుర్తుపెట్టుకోండి లండన్ బ్రాంచ్ ఆఫ్ ఆల్ ఇండియా ముస్లిం లీగ్. తర్వాత మనం సాయిల్ ఎరోజన్‌ని అంటే బేసిక్‌గా వాటర్‌తో జరిగే ఎరోషన్‌ని స్టెప్ బై స్టెప్ చూసామనుకోండి. ఫస్ట్ స్ప్లాష్ ఎరోజన్ అంటే మనం బకెట్ తీసుకొని బకెట్‌లో నీళ్లు తీసుకొని ఇట్లా సాంపి చల్లినట్టు ఇలా చల్లామనుకోండి అది స్ప్లాష్ ఎరోజన్. లైక్ ఇప్పుడు మనకి ఫాలింగ్ ఆఫ్ ది రెయిన్ డ్రాప్స్ మొత్తం స్ప్లాష్ లాగా పడిపోతది కదా! తర్వాత షీట్ ఎరోజన్ అంటే మెల్లగా ఒక షీట్ మీరు పరిచారనుకోండి. అలా ఒక చెద్దర్ పరిచినట్టు షీట్ పరిస్తే ఆ లేయర్ లేయర్ అంతా వెళ్ళిపోతది గదా! షీట్‌తో పాటు. అది లేయర్ ఎరోజన్. నెక్స్ట్ షీట్ ఎరోజన్ అంటాం. తర్వాత రిల్ ఎరోజన్. థర్డ్ స్టేజ్‌లో ఎట్లుంటదంటే సన్న 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 గల్లీలు ఫార్మ్ అవుతాయి. అంటే వాటర్ డౌన్‌వర్డ్ ఎరోజన్ చేస్తది కదా! ఆ మడ్‌ని తొలగించి, తొలగించి సన్న సన్న గల్లీ ఎరోజన్ ఇట్లా గల్లీ ఎరోజన్ అనలేము గానీ రిల్ ఎరోజన్ అంటాం ఇట్లా గల్లీస్ ఫార్మ్ అయ్యేది. ఇవే తర్వాత పెద్దగా గల్లీస్ ఫార్మ్ అవుతాయి. ఇప్పుడు మనం క్రికెట్ ఆడడానికి బయటకెళ్ళినప్పుడు డిఫరెంట్ గల్లీలు ఉంటాయి కదా! మన కాలనీలో. గల్లీస్ ఎంత పెద్దగా ఉంటాయి? ఈ స్మాల్ సందు ఇదేదైతే ఉందో ఇక్కడ ఈ రోడ్ అయ్యి, ఇక్కడ ఈ రోడ్ అయ్యి, ఇక్కడ మొత్తం ఇంత పెద్ద గల్లీస్ ఫార్మ్ అవుతాయన్నమాట. అర్థమైంది కదా! ఫస్ట్ స్ప్లాష్, తర్వాత షీట్ మొత్తం వెళ్ళిపోతుంది. తర్వాత సన్న 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 దార్లలాగా ఎరోజన్ అవుతుంది. తర్వాత సన్న దార్లే అటు ఇటు వైడెన్ అయ్యి గల్లీ ఎరోజన్స్ అవుతాయన్నమాట. అలా ఉంటుంది రెయిన్ వాటర్‌తో ఎరోజన్. నెక్స్ట్ ఆల్ ఇండియా స్టేట్స్ పీపుల్స్ కాన్ఫరెన్స్ ఇది దేని గురించి అంటే మన ఇండియాలో అప్పుడు నియర్లీ 570 ప్రిన్స్లీ స్టేట్స్ ఉన్నాయి కదా వాళ్ళందరికీ ఒక ప్లాట్ఫామ్ లాంటిది అందరూ ఒక దగ్గరకు వచ్చి వాళ్ళ రైట్స్ గురించి మాట్లాడుకోవడానికి కొన్ని డిమాండ్ చేసుకోవడానికి ఒక పొలిటికల్ మూవ్మెంట్ ప్లాట్ఫామ్ లాగా ఇది యూజ్ అయింది దీనికి ప్రెసిడెంట్గా ఎవరు వ్యవహరించారు అంటే జవహర్ లాల్ నెహ్రూ ఫస్ట్ సెషన్ బాంబేలో జరిగింది సో అదనమాట నెక్స్ట్ వచ్చేసి చార్ల్స్ విల్కిన్స్ గురించి అడుగుతారు కొన్నిసార్లు జేమ్స్ ప్రిన్సెప్ గురించి కూడా అడిగారు చార్ల్స్ విల్కిన్స్ ఎవరు అంటే హీఈస్ ద ఫస్ట్ ఇంగ్లీష్ మ్యాన్ ఎవరైతే భగవద్గీతని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశారో ఓకే ఆల్సో ఏషియాటిక్ సొసైటీ దీనికి ఫౌండింగ్ మెంబర్ కూడా ఈయననే అనమాట ఠీకే సో చార్ల్స్ విల్కిన్ పేరు గుర్తుపెట్టుకోండి ఫస్ట్ టైం భగవద్గీతని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశారు హైకోర్ట్స్ దేర్ ఆర్ కరెంట్లీ 25 హైకోర్ట్స్ ఇన్ ఇండియా అందులో 6 హైకోర్ట్స్కి ఒక్క స్టేట్ పరిధి కాకుండా ఈదర్ 2 స్టేట్లు లేదా ఒక స్టేట్ ప్లస్ ఒక యూనియన్ టెరిటరీ అట్లా ఉందన్నమాట ఓకే అట్లా ఆరిటికి ఉంది అంటే వాళ్ళు ఒక్క దాని గురించి డీల్ చేయకుండా ఒక స్టేట్ ప్లస్ ఒక యూనియన్ టెరిటరీ ఫర్ ఎగ్జాంపుల్ కేరళ హైకోర్టు కేరళ గురించి చూస్తుంది లక్షద్వీప్ గురించి చూస్తుంది అదే వెస్ట్ బెంగాల్ దాని గురించి చూసుకుంటేది అండమాన్ అండ్ నికోబార్ కూడా చూస్తుంది అలా అన్నమాట ఢిల్లీ మాత్రమే ఒకే ఒక యూనియన్ టెరిటరీ దాని ఓన్ హైకోర్టు దానికి ఒక్కదానికే అనమాట ఎక్స్క్లూజివ్గా తర్వాత నేషనల్ ఇన్కమ్ అనే వర్డ్ దాన్ని సింపుల్గా చెప్పాలంటే గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ మీరు ఎకానమీ చదివే ఉంటారు ఐమ్ షూర్ గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ నుంచి మనం డెప్రిసియేషన్ ఏదైతే వేర్ అండ్ టేర్ జరిగి రిపేర్ ఖర్చులు అవుతూ ఉంటాయి కదా ఓవర్ ద టైం మైనస్ డెప్రిసియేషన్ చేసి మైనస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఏవేవైతే పడతాయో అవి కూడా మైనస్ చేసి ప్లస్ సబ్సిడీస్ చేసామనుకోండి ఈ అమౌంట్ ఏదైతే వస్తుందో అదే మన నేషనల్ ఇన్కమ్ అనబడుతుంది లైక్ మన గ్రూప్ 3లో కూడా ఇలాంటివి అడిగారు సో మనం ఇలాంటి డెఫినేషన్స్ గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ లోకల్ విన్స్ అవి ఏ రీజియన్లో వస్తాయి ఈ క్వశ్చన్ ఇప్పుడు చాలా చాలా రిలవెంట్ ఎందుకు కాలిఫోర్నియా ఫైర్స్ మీరు చూసారు లాస్ ఏంజలీస్ ఎంత బర్న్ అయిందో కూడా మీరు చూసారు సో రీజియన్ ఏంటి విన్స్ ఏంటి వెరీ ఇంపార్టెంట్ ఫాన్ ఆల్ప్స్ మౌంటైన్ రీజియన్ దగ్గర సమూన్ కుర్దిస్తాన్ శాంతా ఆనా కాలిఫోర్నియా సో గుర్తుపెట్టుకోండి శాంతా ఆనా జోండా అర్జెంటీనా హర్మటన్ వెస్ట్ ఆఫ్రికా బోరా యూరోప్ చినూక్ రాకీ మౌంటైన్స్ కామ్సీ ఈజిప్ట్ బ్లిజర్డ్స్ టుండ్రా రీజియన్ మిస్త్రాల్ ఆల్ప్స్ అండ్ ఫ్రాన్స్ ఎలిఫెంటా మలబార్ కోస్ట్ కారాబురాన్ సెంట్రల్ ఏషియా లెవెంథార్ స్పెయిన్ ఇవన్నీ విన్స్ అవి ఏ రీజియన్ దగ్గర ఫ్లో అవుతాయో అక్కడ ఇచ్చారు సో మీకు మ్యాచ్ ద ఫాలోయింగ్ లేకపోతే కరెక్ట్ పేరా కాదా ఇన్కరెక్ట్ పేరు ఏదో కనిపెట్టండి ఇలా అడుగుతారు యూపీఎస్సీలో నెక్స్ట్ కొన్ని ఇంపార్టెంట్ అమెండ్మెంట్స్ అవి దేనికోసం వచ్చాయి 69th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ వెరీ ఇంపార్టెంట్ 1991లో వచ్చింది ఏదైతే ఢిల్లీ ఉందో మనకి నేషనల్ క్యాపిటల్ రీజియన్ అనే సెపరేట్ స్టేటస్ ఇచ్చారు అందుకే మనం ఎన్సీఆర్ ఢిల్లీ అని అంటాం దాన్ని నెక్స్ట్ 75th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1994లో వచ్చింది ఇదేంటంటే స్టేట్ లెవెల్లో 2 ట్రైబ్యునల్స్ని పెట్టడానికి అనమాట ఆ ట్రైబ్యునల్స్ ఈ రెంటల్ డిస్ప్యూట్ వీటి గురించి చూస్తాయి వాళ్ళు ఏ డెసిషన్ ఇస్తే అదే ఫైనల్ అపీల్ ప్రాసెస్ ఓన్లీ సుప్రీంకోర్టు దగ్గర మాత్రమే ఉంటుంది మీరు హైకోర్ట్స్కి వెళ్ళడం అదర్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్కి వెళ్ళడం అదర్ ట్రైబ్యునల్స్కి వెళ్ళడం చేయలేరు ఓకే
సో ఎక్స్క్లూజివ్లీ స్టేట్ లెవెల్ రెంట్ ట్రైబ్యునల్స్ కోసం 75th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. 80th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 10th ఫినాన్స్ కమిషన్ రిలేటెడ్ ట్యాక్సెస్ ఎలా డెవల్యూట్ చేయాలి పైనుంచి కిందికి సెంటర్ టు స్టేట్ దాని గురించి. 83rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఇదేంటంటే అరుణాచల్ ప్రదేశ్లో పంచాయత్స్లో షెడ్యూల్డ్ కాస్ట్కి రిజర్వేషన్ లేకుండా ఉండడానికి సంథింగ్ ఇలా. ఇది అంత ఇంపార్టెంట్ కాదు ఎందుకంటే ఇది స్టేట్ స్పెసిఫిక్ కాబట్టి, బట్ అప్పుడు న్యూస్లో ఉంది కాబట్టి అడిగి ఉంటారు. మనం ఏదైనా ఆల్ ఇండియా లెవెల్లో చదివితే యూపీఎస్సీకి బెటర్, రైట్? దెన్ స్టేట్ లెవెల్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కొంచెం స్టేట్ స్పెసిఫిక్గా చూడాలి మనం. నెక్స్ట్, లార్జెస్ట్ పాపులేషన్ ఆఫ్ బుద్ధిస్ట్ ఇంకా జైనిస్ట్. అక్కడ చాలా తక్కువ మంది ఉన్నారు కదా ఇండియాలో, బట్ ఎక్కడ ఎక్కువ కాన్సన్ట్రేటెడ్ అంటే మహారాష్ట్రలో. దట్స్ ట్రూ. నెక్స్ట్ హైదరాబాద్లో కూడా బాగానే ఉంటారు, గుజరాత్లో కూడా బాగానే ఉంటారు. ఇక్కడ జస్ట్ ఒక స్టేట్మెంట్ బేస్, నథింగ్ ఇంపార్టెంట్. బ్యాటిల్ ఆఫ్ కనువా అనేది బ్యాటిల్ ఆఫ్ పానిపత్ కంటే మోర్ డెసిసివ్, మోర్ సిగ్నిఫికెంట్ అని చెప్తున్నారు. ఏంటంటే చూడండి, బ్యాటిల్ ఆఫ్ కన్వా ఎవరికి జరిగింది? బాబర్ ఫోర్సెస్కి అండ్ రాణా సింగ్ ఆఫ్ మేవార్. అయితే ఇక్కడ ఆ రాణా సింగ్ మేవార్ రాజ్పూత్ హీరో మోర్ ఫార్మిడబుల్ అడ్వర్సరీ అని చెప్తున్నారు. అంటే ఇబ్రహీం లోధి కంటే ఈయన రాణా సింగ్ మోర్ ఫార్మిడబుల్ కదా. సో ఆయనతో జరిగిన యుద్ధం అనేది చాలా డెసిసివ్, చాలా ఆయన ఓడించడం అనేది బాబర్కి ఒక పెద్ద సిగ్నిఫికెంట్ అచీవ్మెంట్ అనమాట, రాదర్ దాన్ లోధి అంటున్నారు. మీకు అర్థమైంది కదా, రెండు బాబరే. బాబర్ వర్సెస్ రాణా సింగ్ బ్యాటిల్ ఆఫ్ కన్వా రాజస్థాన్లో, బాబర్ వర్సెస్ ఇబ్రహీం లోధి బ్యాటిల్ ఆఫ్ పానిపత్. కానీ కనువా కొంచెం ఎక్కువ డెసిసివ్ అంటున్నారు ఎందుకంటే అప్పుడు రాణా సింగ్ చాలా పెద్ద రాజ్పూత్ హీరో. ఓకే, నెక్స్ట్ వచ్చేసి యాంటీ సైక్లోనిక్ కండిషన్స్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ వింటర్ సీజన్ వెన్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఈస్ హై. ఈ యాంటీ సైక్లోనిక్ కండిషన్స్ ఎక్కువగా నార్థన్ హెమిస్ఫియర్లో టెంపరేట్ లాటిట్యూడ్స్లో ఫామ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీలో వింటర్లో వర్షం పడుతుంది, అక్కడ యాంటీ సైక్లోనిక్ వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ వస్తాయి. టెంపరేచర్ ఏమో తక్కువ ఉంటుంది, వింటర్లో చల్లగా ఉంటుంది, బట్ ఆ టైంలో అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఎక్కువ ఉండడం వల్ల వింటర్ రెయిన్ఫాల్ అనేది వస్తుంది. సో ఇది మనకు నార్త్లో కనిపించే కండిషన్స్, సౌత్లో ఈ కండిషన్స్ కనిపించవు మనకి. నెక్స్ట్ వచ్చేసి హర్షవర్ధన గురించి అడిగారు. 6th century హర్ష ఉన్నాడు కదా, ఆయన గురించి. సో ఆయన ప్రయాగ్ అసెంబ్లీ అనేది కండక్ట్ చేసేవాడు. ఆయన ఒక మహాయాన బుద్ధిస్ట్ అనమాట. హీనాయాన మహాయాన రెండు రకాలు ఉంటుంది కదా, మహాయాన బుద్ధిస్ట్. అయితే ఈ అసెంబ్లీలో ఏం చేసేవారంటే ఇలా చాలా మంది లీడర్స్ని, చదువుకున్న వాళ్ళని, స్కాలర్స్ని, గొప్ప గొప్ప వాళ్ళని పిలిపించి వాళ్ళకి ఆఫరింగ్స్ ఇవ్వడం, రాయల్ చారిటీస్ ఇవ్వడం, దానాలు చేయడం, ఇవన్నీ అన్నమాట. ఈవెన్ అక్కడ ఒక ఫేమస్, ఒకసారి హర్షాన్ని చంపడానికి మొత్తం మంట కూడా పెడతారు ఆ పర్టికులర్ అసెంబ్లీ జరిగేటప్పుడు అనేది కూడా మనం చదువుతాం హిస్టరీలో. సో యా, సో ఈయన ఆ పర్టికులర్ ప్రయాగ్ అసెంబ్లీలో, బిఫోర్ ప్రయాగ్ అసెంబ్లీ విచ్ యూస్ టు బి హెల్డ్ వన్స్ ఇన్ 5 years, హర్ష ఆల్సో హెల్డ్ కనౌజ్ అసెంబ్లీ. సో మనం ఎక్కువ ప్రయాగ్ గురించి వింటాం కదా, ఆయన ఒక కనౌజ్ అసెంబ్లీ కూడా కండక్ట్ చేశాడంట. దాంట్లో మహాయాన బుద్ధిజంని బాగా స్ప్రెడ్ చేయడం గురించి మాట్లాడాడంట. ఓకే, నెక్స్ట్ స్ప్రింగ్ టైడ్, నీమ్ టైడ్స్ గురించి వచ్చింది. మనకి జాగ్రఫీలో తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సన్ అనుకోండి, ఇది సన్, ఇది అర్త్. ఠీకే, ఇప్పుడు మూన్ 4 phases-లో ఉంటుంది కదా, మొత్తం భూమి చుట్టూ తిరుగుతూ ఉంటుంది కదా. ఠీకే, ఇది మీకు తెలుసు, రైట్? ఈ సేమ్ లైన్లో ఉన్నప్పుడు మూడు, సన్, మూన్, అర్త్, ఇలా సేమ్ లైన్లో ఉన్నప్పుడు ఏం టైడ్స్ వస్తాయి? స్ప్రింగ్ టైడ్స్ వస్తాయి. ఎందుకంటే చూడండి, మూడు సేమ్ లైన్లో ఉన్నప్పుడు ఇక్కడ నుంచి ఇట్లా పుల్ చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట, గ్రావిటేషనల్ పుల్ ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడ హై టైడ్స్ వస్తాయి, ఇక్కడ హై టైడ్స్ వస్తాయి, ఇక్కడేమో పైననేమో లో టైడ్స్ వస్తాయి, ఇక్కడ లో టైడ్స్ వస్తాయి, ఇక్కడ లో టైడ్స్ వస్తాయి. ఠీకే, ఇవి స్ప్రింగ్ టైడ్స్. సో ఎప్పుడైతే సన్, మూన్, అర్త్, అలాగే సన్, అర్త్, మూన్ సేమ్ లైన్లో ఉంటారో అప్పుడు స్ప్రింగ్ టైడ్స్. మరి నీప్ టైడ్స్ ఎప్పుడు వస్తున్నాయి? ఎప్పుడైతే అర్త్, సన్, మూన్ ఏ యాంగిల్లో ఉన్నారు? 90 degrees-లో ఉన్నారు కదా. అలాగే అర్త్, సన్, మూన్ ఇక్కడ కూడా 90 degrees-లో ఉన్నారు కదా. ఈ 90 degrees యాంగిల్లో ఉన్నప్పుడు వాటిని ఏమంటాం? నీప్ టైడ్స్ అని అంటాం. అక్కడేమో మామూలుగా వచ్చే హై టైడ్స్, లో హై టైడ్స్ ఏమో ఇంకా కొంచెం లోవర్గా వస్తాయి. ఇప్పుడు స్ప్రింగ్ టైడ్ అప్పుడు ఎంత హై వచ్చాయి, అవి కొంచెం తగ్గుతాయి. సేమ్ స్ప్రింగ్ టైడ్స్లో ఏం జరుగుతుందో అక్కడ నీప్ టైడ్స్లో ఆపోజిట్ జరుగుతుంది. ఠీకే, 1st or 4th quarter-లో ఫామ్ అవుతుంది. ఇది జాగ్రఫీ కాన్సెప్ట్సే. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు గవర్నమెంట్ ఒక బఫర్ స్టాక్ మెయింటైన్ చేస్తుంది కదా, ఇట్లా ప్యాడీ కానివ్వండి, ఎసెన్షియల్ కమోడిటీస్, గోధుమలు, పళ్ళు, ఇలా రకరకాల ఇంపార్టెంట్ ఎసెన్షియల్ కమోడిటీని తీసుకెళ్లి బఫర్ స్టాక్ లాగా పెట్టుకుంటుంది. ఆనియన్, టొమాటోస్ ఇట్లాంటివి.
ఏ ప్రైస్కి కొంటారో వాటిని ఏమంటారు? ప్రొక్యూర్మెంట్ ప్రైస్ అని అంటారు. గవర్నమెంట్ చేసేదాన్ని ప్రొక్యూర్మెంట్ ప్రైస్. ఓకే. నేషనల్ మ్యూజియం ఆఫ్ న్యాచురల్ హిస్టరీ ఎక్కడ ఉంది? న్యూఢిల్లీ. ఇది అప్పటి ఇయర్ క్వశ్చన్ కాబట్టి 1990s కాబట్టి అడిగినట్టున్నారు. నెక్స్ట్ రాజేంద్ర వన్ గురించి అడిగారు. హూ విచ్ చోలా కింగ్ కాన్కోర్డ్ సిలోన్ శ్రీలంక అని అడిగారు అనుకోండి, రాజేంద్ర వన్. నెక్స్ట్ కొన్ని జీకే క్వశ్చన్స్ అప్పటిది. ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ విమెన్ పైలట్స్ ఎప్పుడు కమిషన్ చేశారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో అంటే 1996. సో ఎయిర్ ఫోర్స్లో ఉమెన్ పైలట్స్ 1996. ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ ఎక్కడ ఉంది? హెడ్ క్వార్టర్స్ చెన్నైలో ఉంది. సదర్న్ కమాండ్ ఆఫ్ ఇండియన్ నేవీ దాని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? కొచ్చిలో ఉంది, కేరళ. వన్ ఆఫ్ ద రీజనల్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ కోస్ట్ గార్డ్ ఇక్కడ ఉంది, పోర్ట్ బ్లేయర్లో ఉంది. ఠీకే. నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ ఇండియాలో ఒక కొత్త రాష్ట్రాన్ని ఫామ్ చేయాలి, స్టేట్ని ఫామ్ చేయాలి అంటే మన 12 షెడ్యూల్స్లో ఏ షెడ్యూల్ని అమెండ్ చేయాలి అని అడిగారు అనుకోండి, మనకు తెలుసు కదా స్టేట్స్ గురించి ఎక్కడ ఉంటుంది, ఫస్ట్ షెడ్యూల్లో ఉంటుంది. సో దాన్ని అమెండ్ చేయాలి. నెక్స్ట్ ఇన్స్టిట్యూట్ దాని లొకేషన్ ఎక్కడ ఉంది? సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ అండ్ అరోమాటిక్ ప్లాంట్స్ ఎక్కడ ఉంది? హెడ్ క్వార్టర్స్ లక్నో. సెంటర్ ఫర్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ హైదరాబాద్. ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైక్రోబియల్ టెక్నాలజీ చండీగఢ్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యూనాలజీ ఇమ్యూనిటీ గురించి అనమాట, సో న్యూఢిల్లీ. నెక్స్ట్ హరప్పన్ టెరకోటా. మనం టెరకోటా ఫిగర్స్ చూసాం కదా, హరప్పన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో. టెరకోటా అంటే ఏం లేదు, బొమ్మలు తయారు చేస్తారు కదా, టెరకోటా ఆర్ట్ అంటాం మనము. దాంట్లో ఎలిఫెంట్, రైనోసరస్, టైగర్ ఇవన్నీ కనిపించాయి కానీ కౌ ఎక్కువ కనిపించలేదు, అసలు కౌ కనిపించలేదు. బట్ దీన్ని బట్టి మనం అసలు వాళ్ళు కౌ ఆడలేదు అన్నట్టు అలా చెప్పలేము, అలాంటి స్టేట్మెంట్స్ కూడా అడుగుతారు. కౌ ఆడి ఉంటారు కానీ మనకు కనిపించలేదు టెరకోటా ఆర్ట్లో. ఓకే. నెక్స్ట్ వచ్చేసి అగ్ని మిసైల్ అనేది ఒక బాలిస్టిక్ మిసైల్. నేను మీకు ఒకసారి బాలిస్టిక్కి క్రూయిజ్ మిసైల్కి డిఫరెన్స్ చెప్పాను కదా. క్రూయిజ్ మిసైల్ అనేది ఇండియన్ అంటున్నా, సారీ, మన అర్త్ అట్మాస్ఫియర్లో మాత్రమే ట్రావెల్ అవుతుంది, ఆల్మోస్ట్ స్ట్రైట్ వేలో ట్రావెల్ అవుతుంది. కానీ బాలిస్టిక్ అనేది మన అట్మాస్ఫియర్ని దాటి పైకి వెళ్ళి పారాబోలిక్ షేప్లో ట్రావెల్ అవుతుంది, అది బాలిస్టిక్ మిసైల్ కదా. కాంటినెంట్ టు కాంటినెంట్ కూడా పంపించవచ్చు మనం బాలిస్టిక్ మిసైల్ని. మనం అగ్ని చూసాం, ఇప్పుడు అగ్ని 5, అగ్ని 4 ఇవేంటివి ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్ అని కూడా చూసాం కదా. సో దే ఆర్ ఫ్రమ్ సర్ఫేస్ టు సర్ఫేస్. నెక్స్ట్ వచ్చేసి ఆరవల్లి రేంజ్ ఇండియాలో ఉంది చూడండి, మన వెస్టర్న్ ఇండియాలో. ఆల్మోస్ట్ మన సెంట్రల్ ఇండియాని వెస్ట్కి కనెక్ట్ చేసేది, రాజస్థాన్కి ప్యారలల్గా ఉంటాయి కదా. అవి ఫామ్ అయ్యి ఎన్ని ఏళ్ళు అయిపోయింది అని అంటే 370 మిలియన్ ఇయర్స్ ఎగో ఫామ్ అయ్యాయంట. హిమాలయన్ యొక్క అప్రాక్సిమేట్ ఏజ్ ఏంటి? 40 to 50 మిలియన్ ఇయర్స్ ఎగో. అందుకే మనం హిమాలయస్ని యంగెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్ అంటాం. చాలా రీసెంట్గా ఫామ్ అయిన మౌంటైన్స్ ఏవి ప్రపంచంలో అంటే హిమాలయాస్ అని చెప్పొచ్చు. చాలా ఓల్డెస్ట్ ఏంటి అంటే ఆరవల్లీస్ అని చెప్పొచ్చు. చూడండి, 370 మిలియన్ ఇయర్స్ ఎగో, దట్స్ లైక్ క్వైట్ లాంగ్ బ్యాక్. నెక్స్ట్ ఇంటర్నల్ డెట్ అని ఎకానమీలో వింటా ఉంటాం. ఇంటర్నల్ పేర్లోనే ఉంది, విత్ ఇన్ ద కంట్రీ. సో విత్ ఇన్ ద కంట్రీ గవర్నమెంట్ అప్పు చేసింది అనుకోండి, దాన్ని ఇంటర్నల్ డెట్. ఏ రకంగా అప్పులు చేస్తారు? యూజువలీ మార్కెట్ బారోయింగ్స్. ఒక బాండ్ ఇష్యూ చేస్తారు, అంటే ఒక పేపర్ బాండ్ అంటే ఆ పేపర్ని మనం కొనేటప్పుడు మనం డబ్బులు ఇస్తాము కదా, బాండ్ మన దగ్గర ఉంటుంది. మనం ఇచ్చిన డబ్బులకి ఇంత ఇంట్రెస్ట్ పడుతుంది, ఒక 10 ఏళ్ల తర్వాత వచ్చి ఇంత ఇంట్రెస్ట్ తీసుకోండి అని అడిగారు అనుకోండి. సో మనం 100 రూపాయలు పెట్టి 10 ఏళ్ళకి 150 తెచ్చుకుంటే బాగానే ఉంది కదా సేవింగ్స్. సో అట్లా బాండ్స్ రూపంలో సంపాదిస్తారు, సెక్యూరిటీస్ రూపంలో. ఇవి లాంగ్ టర్మ్ బారోయింగ్స్, మార్కెట్ బారోయింగ్స్ త్రూ చేస్తారు. ట్రెజరీ బిల్స్ అనేవి కూడా బారోయింగ్కే, బట్ అది షార్ట్ టర్మ్ అనమాట. చాలా తక్కువ టైం పీరియడ్కి వాళ్ళకి మనీ కావాలంటే ట్రెజరీ బిల్స్. అది కూడా ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ ట్రెజరీ బిల్స్ని ఇష్యూ చేస్తుంది, స్టేట్ గవర్నమెంట్స్కి ఆ పవర్ లేదు ట్రెజరీ బిల్స్ని ఇష్యూ చేసేది. ఓకే. అవి కాకుండా కొన్ని స్పెషల్ సెక్యూరిటీస్ పేరు మీద కూడా బారోయింగ్స్ చేస్తారు. ఇది ఆర్బీఐ వాళ్ళు గవర్నమెంట్ తరపున ఇలాంటి స్పెషల్ సెక్యూరిటీస్ని మార్కెట్లో వదులుతారు, మనం దాన్ని కొనుక్కొని గవర్నమెంట్కి డబ్బులు ఇవ్వచ్చు అనమాట. అట్లా ఇదంతా బారోయింగే, డెట్టే కదా. ఇది ఇంటర్నల్ డెట్. అదే బయట మల్టీలేటరల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి, వేరే కంట్రీస్ నుంచి తెచ్చుకుంటే, కంపెనీస్ నుంచి తెచ్చుకుంటే అది అవుట్ సైడ్ ఎక్స్టర్నల్ డెట్ అవుతుంది. కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అండ్ దేనికోసం. ఆర్టికల్ 54 ప్రెసిడెంట్ యొక్క ఎలక్షన్ గురించి మాట్లాడుతుంది. ఆర్టికల్ 155 గవర్నర్ యొక్క అపాయింట్మెంట్ గురించి మాట్లాడుతుంది. నెక్స్ట్ ఆర్టికల్ 75 ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క అపాయింట్మెంట్ గురించి మాట్లాడుతుంది. ఆర్టికల్ 164 చీఫ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క అపాయింట్మెంట్ గురించి మాట్లాడుతుంది. నెక్స్ట్ కొన్ని ఇంపార్టెంట్ డేస్. వావ్, అప్పుడు యూపీఎస్సీలో ఇలా అడిగారు, ఈ మధ్య అడగట్లేదు, బట్ వీ నెవర్ నో, దే కెన్ ఆస్క్. వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే వెరీ వెరీ ఇంపార్టెంట్, మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన డే అది.
5th జూన్ వరల్డ్ ఫారెస్ట్రీ డే 20th మార్చ్, వరల్డ్ హ్యాబిటాట్ డే 3rd అక్టోబర్, వరల్డ్ ఓజోన్ డే ఇది కూడా ఇంపార్టెంట్ సెప్టెంబర్లో వస్తుంది 16th సెప్టెంబర్. నెక్స్ట్ ఆర్బీఐ గురించి కొన్ని స్టేట్మెంట్ అడిగారు ఆ ఇయర్లో. ఆర్బీఐ అనేది ఇట్స్ అ బ్యాంకర్ టు సెంట్రల్ గవర్నమెంట్. ఇందాకే చూసాం కదా, గవర్నమెంట్ కోసం స్పెషల్ సెక్యూరిటీస్ కూడా ఇష్యూ చేస్తుంటారు వాళ్ళకి పైసలు ఇవ్వడం కోసం. మానిటరీ పాలసీని ఫార్ములేట్ చేస్తారు, ఇన్ఫ్లేషన్ని కంట్రోల్లో పెడతారు, గవర్నమెంట్కి ఏజెంట్ లాగా పనిచేస్తూ ఉంటారు. ఆల్సో ఏ విషయంలో ఏజెంట్ లాగా అంటే ఐఎంఎఫ్, ఈ మానిటరీ ఫండ్ ఉంది కదా, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, దాంట్లో ఇండియాస్ మెంబర్షిప్ దానికి రిప్రజెంటేటివ్ ఆర్ ఏజెంట్గా ఆర్బీఐ పనిచేస్తుందన్నమాట. ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క బారోయింగ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, ఇందాక మనం ఇంటర్నల్ డెట్ అని చదివినప్పుడు బారోయింగ్స్ గురించి చూసాం కదా, అది ఆర్బీఐ హ్యాండిల్ చేస్తుంది. నెక్స్ట్ మనం రకరకాల మాన్యుమెంట్స్ చూస్తాము. అందులో హోయసాల మాన్యుమెంట్స్ అనేవి ఎక్కువగా కర్ణాటకలో కనిపిస్తాయి. హలేబిడు అండ్ బేలూరు డిస్ట్రిక్ట్స్లో ఎక్కువ ఉంటాయి. ఏ కాలంలో కట్టారు? 12th and 13th సెంచరీలో ఈ కన్స్ట్రక్షన్ బాగా ఎక్కువ జరిగాయి, హోయసాలాస్. ఓకే, నెక్స్ట్ మ్యాగ్మా. మ్యాగ్మా అంటే ఏంటి? మనకి అర్త్ కింద చాలా మోల్టెన్ ఫార్మ్ ఆఫ్ హాట్ లిక్విడ్ ఉంటుంది కదా, అది అర్త్ లోపలే ఉంటే మ్యాగ్మా, అదే బయటకు వస్తే లావా. దేనిలో బయటకు వస్తుంది? వాల్కెనిక్ వెంట్లో నుంచి బయటకు వస్తుంది. అయితే మ్యాగ్మాలో డిజాల్వ్ అయిన ప్రిన్సిపల్ గ్యాసెస్ ఏంటి అని అడిగారు అనుకోండి, వాటర్ వేపర్, H2O, కార్బన్ డైఆక్సైడ్. అయితే బసాల్టిక్ మ్యాగ్మా వర్సెస్ సిలికిక్ మ్యాగ్మా అన్నారు అనుకోండి, విచ్ ఇస్ మోర్ హాటర్ అంటే బసాల్టిక్ మ్యాగ్మాని హాటర్. ఎందుకు? సిలికా అంటే మట్టి కదా, ఇసుక. సో సిలికిక్ మ్యాగ్మాలో ఎక్కువ లార్జ్ అమౌంట్స్ ఆఫ్ సిలికా ఉండేసరికి అదంతా హాట్గా ఉండదు. బసాల్టిక్ ఈజ్ కొంచెం డీపర్ ఇన్సైడ్, ఎక్కువ హాట్గా ఉంటుంది. అయితే కింద చాలా డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఉంటాయి కదా మనకి, మనం జాగ్రఫీలో చూస్తాము ఇంటీరియర్ ఆఫ్ ది అర్త్లో. అయితే ఈ మ్యాగ్మా అనేది ఇట్లా హారిజాంటల్ పొజిషన్లో గడ్డగట్టిపోయింది, సాలిడిఫై అయిపోయింది అనుకోండి, దాన్ని ఏమంటాం మనము? సిల్ అని అంటాం అనమాట, ఈ డిఫరెంట్ షేప్స్లో. అది ఇట్లా వర్టికల్ పొజిషన్లో సాలిడిఫై అయింది అనుకోండి మ్యాగ్మా భూమి లోపల, దాన్ని డైక్ అని అంటాం. అర్థమైంది కదా? సో హారిజాంటల్గా అయితే సిల్, వర్టికల్గా అయితే డాక్. అది దేని మధ్యలో సాలిడిఫై అవుతుంది? బిట్వీన్ ద రాక్ లేయర్స్లో. నెక్స్ట్ కొన్ని బుక్స్ అది ఎవరు రాశారు? ద స్ట్రగుల్ ఇన్ మై లైఫ్ ఎవరు రాశారు? నెల్సన్ మండేలా. ద స్ట్రగుల్ అండ్ ద ట్రయంఫ్, లేచ్ వలేసా. ఫ్రెండ్స్ అండ్ ఫోర్స్, షేక్ ముజిబర్ రెహమాన్. రీబర్త్, లియోనిడ్ బ్రెహ్నెవ్. సో అప్పుడు ఆ కాలంలో ఓగ్లో ఉన్న బుక్స్ ఇవి అనుకుంటాను. బట్ రైట్, ఈ నెల్సన్ మండేలా ఫేమస్ కాబట్టి నాకు గుర్తుపెట్టుకోండి, ఎట్లయినా ఎప్పుడైనా అడగొచ్చు. అలాగే జవహర్లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇలాంటి వాళ్ళు రాసిన బుక్స్, అనే బెసెంట్, వీళ్ళవి మనం చూసుకోవాలి. అట్ ది సేమ్ టైం ఆ ఇయర్లో ఏదైనా యూనో సమ్ లిటరేచర్కి పెద్ద పెద్ద ప్రైజ్లు ఉంటాయి కదా, అవి ఎవరికి వచ్చాయి, ఏ వర్క్ మీద వచ్చాయి, అవి చూడాలి. నెక్స్ట్ మనం రిక్టర్ స్కేల్ దేనికి యూజ్ చేస్తాం? అర్త్క్వేక్ వచ్చినప్పుడు ఎంత ఇంటెన్స్గా వచ్చింది అనేది, ఇంటెన్స్ అని కాదు కానీ ఎంత ఎనర్జీతో వచ్చింది, ఎంత డిస్ట్రక్టివ్గా వచ్చింది, రెక్టర్ స్కేల్లో చూస్తాం. కరెక్ట్. సో అయితే రెక్టర్ స్కేల్లో మనం 5 మ్యాగ్నిట్యూడ్ ఎర్త్క్వేక్, 6 మ్యాగ్నిట్యూడ్ ఎర్త్క్వేక్ వచ్చింది అని న్యూస్లో వింటూ ఉంటాం. అయితే ఇప్పుడు 1, 2, 3, 4, 5, 6లో 4 to 5కి డిస్టెన్స్ ఓన్లీ 1 పాయింట్ లాగా మనకు అనిపిస్తుంది ఈ స్కేల్లో, కానీ డిఫరెన్స్ ఎంత ఉంటుందో తెలుసా? ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి 10 folds ఇంక్రీజ్ ఆఫ్ ఎనర్జీ, 10 fold కంటే ఎక్కువ. అంటే 4.4 మ్యాగ్నిట్యూడ్ ఎర్త్క్వేక్లో ఎంత డ్యామేజ్ జరిగిందో 5లో ఇంకో 10 ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా నెక్స్ట్ వెళ్తే ఇంకా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో పాయింట్ టు పాయింట్కి ఇంక్రీజ్ అవ్వకుండా పోతుంది. ఇప్పుడు మ్యాగ్నిట్యూడ్ 5 ఎర్త్క్వేక్కి మ్యాగ్నిట్యూడ్ 6 ఎర్త్క్వేక్కి ఎంత ఫోల్డ్ ఇంక్రీజ్ తెలుసా? 31.6 times ఎక్కువ ఎనర్జీ రిలీజ్ అవుతుందంట మ్యాగ్నిట్యూడ్ 6 ఎర్త్క్వేక్లో 5 కంటే. సో చూడండి, 5 to 6కి ఎంత దూరం ఉంది, ఒకటే పాయింట్ కదా అనిపిస్తుంది, కానీ అట్లా ఉండదు. 6 మ్యాగ్నిట్యూడ్ అంటే అది హ్యూజ్ అనమాట, చాలా డిస్ట్రక్షన్ హెవీగా జరుగుతుంది. నెక్స్ట్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 350A ఏం చెప్తుంది అంటే, ప్రతి రాష్ట్రం, ప్రతి స్టేట్ వాళ్ళ రాష్ట్రంలో మదర్ టంగ్లో పిల్లలకి చదువు చెప్పేటట్టు చూడాలి, ఎట్లయినా అట్లీస్ట్ ఒక సర్టెన్ క్లాస్ వరకు అన్నా ఉండేటట్టు చూడాలి, ఇన్స్ట్రక్షన్ ఇన్ మదర్ టంగ్. అందుకే చిన్నప్పుడు మనం తెలుగు నేర్చుకున్నాం యాజ్ అ సబ్జెక్ట్, ఫస్ట్ లాంగ్వేజ్. నెక్స్ట్ వచ్చేసి టిప్పు సుల్తాన్, మైసూర్కి సంబంధించిన కింగ్ ఆయన కదా. సో ఈ టిప్పు సుల్తాన్ దేనికి ఫేమస్ అంటే, ఏదో ఇప్పుడు మనం ఎన్ని ఫారెన్ ఎంబసీస్ పెట్టుకుంటాం ఇండియా వాళ్ళం, అట్లా ఆయన అప్పుడే ట్రై చేసిండు. లైక్ డిఫరెంట్ ఫారెన్ కంట్రీస్లో ఇండియన్ ఎంబసీ లాగా ఆయన మైసూర్ ఎంబసీలు పెట్టుకున్నాడు. ఫ్రాన్స్, టర్కీ, ఇరాన్ ఆ కాలంలో చేసేవాళ్ళు మోడర్న్ లైన్స్లో, వాళ్ళకి తగ్గట్టే టిప్పు సుల్తాన్ చేశాడు. ఎంత గ్రేట్ చూడండి.
అంటే బికాజ్ ఆయనకు అప్పట్లో టూ మచ్ కాంపిటీషన్ ఉంది రైట్, బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి చుట్టుపక్కల కింగ్డమ్స్ నుంచి. బట్ స్టిల్ వాళ్ళందరినీ దాటుకొని ఆయన ఇంత ఇండిపెండెంట్ గా ఉండగలిగాడు. సో హీ వాస్ కాల్డ్ ఎస్ టైగర్ ఆఫ్ మైసూర్. నెక్స్ట్ వచ్చేసి ఇండియాస్ ఫస్ట్ టెక్నికలర్ ఫిలిం ఏంటి? ఝాన్సీకి రాణి. ఇండియా యొక్క ఫస్ట్ 3D ఫిలిం ఏంటి? మై డియర్ కుట్టి చాట్. ఇండియాస్ ఫస్ట్ ఇన్ష్యూర్డ్ ఫిలిం తాల్, బాలీవుడ్ ఫిలిం. సో ఇది ఫిలిం ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుతుంది. లైక్ బండికి ఇన్సూరెన్స్ ఉన్నట్టు ఇదేంటి అంటే సడన్గా యాక్టర్ చచ్చిపోయినా, అన్ఫోర్సిన్ సర్కమ్స్టాన్స్ యాక్సిడెంట్ వల్ల ఆగిపోయినా డిస్ట్రిబ్యూటర్స్కి వాళ్ళకి లాస్ అవ్వద్దు కదా ప్రొడ్యూసర్కి, సో కొంచెం మినిమం పే చేస్తారనమాట అది. నెక్స్ట్ డాన్సర్, వాళ్ళు ఏ డాన్స్కి సంబంధించిన వాళ్ళు? ఆర్ట్ అండ్ కల్చర్లో వెరీ ఇంపార్టెంట్. కళామండలం, క్షేమవెట్టి కథకలి, కొత్తకల్ శివరామన్ మోహినియట్టం, లక్ష్మీ విశ్వనాథన్ భరతనాట్యం, మాధవి దేవి మణిపురి. సో డాన్సర్ అండ్ డాన్స్. నెక్స్ట్ భక్తి సెయింట్, వాళ్ళు ఏ ప్రొఫెషన్కి సంబంధించిన వాళ్ళు? నామ్దేవ్ టైలర్ ఆయన, కబీర్ వీవర్ ఆయన, రవిదాస్ కాబ్లర్, సేనా బార్బర్. సో ఐ ఎండ్ దిస్ క్లాస్. యాక్చువల్లీ ఎండ్ చేసినప్పుడు ఐ జస్ట్ వాంట్ టు టెల్ సంథింగ్ ఓపెన్లీ. మనం ఎవరికైనా ఏదైనా పే చేసామనుకోండి, అప్లికేషన్ ఉంటే, అరే పే చేసినందుకైనా విందాంలే, పే చేసినందుకైనా చూద్దాం, డబ్బులు పెట్టాం కదా అని ఒక చిన్న రెస్పాన్సిబిలిటీ భయం ఉంటుంది. ఎవరైనా ఫ్రీగా చెప్తున్నారు అనుకోండి, అంత ఫ్రీగా చెప్తారు, అందులో కంటెంట్ సబ్స్టెన్స్ ఉండదేమో అనిపిస్తుంది. అట్లీస్ట్ ఐ ఫెల్ట్ ఇట్ దట్ ఇన్ యూట్యూబ్. సో ఫస్ట్ ఐల్ ఫినిష్ దిస్, ఈ మొత్తం ఎంసీక్యూస్ ఏదైతే ఉందో మనకి యూపీఎస్సీ కాంటెంట్, ఇది ఫ్రీగా చెప్తాను. ఇండియన్ సొసైటీ అనేది ఫ్రీగా చెప్తా. దాని తర్వాత బై ద టైమ్ వీ కమ్ టు మే, ఐ విల్ డూ సమ్ పెయిడ్ కోర్సెస్. అవి ఎక్కువ ఏమి ఉండవు, జస్ట్ లిటిల్ అంటే లిటిల్ మనీ, అసలు 100 ఆర్ లెస్ దెన్ 100, అంతకంటే ఎక్కువ ఉండదు అసలు. బట్ ఏదైతే ద టఫెస్ట్ పేపర్స్ ఉన్నాయో, ఎకానమీ, మూవ్మెంట్, ఇలాంటివి మొత్తం పేపర్స్ నేను పెయిడ్ క్లాసెస్ చెప్తాను. మొత్తం ఫినిష్ అయ్యాకే ఓపెన్గా పెడతాను. సగం సగం చెప్పి ఓపెన్గా పెట్టడం కాదు. వన్స్ ఐ ఫినిష్ ద హోల్ సబ్జెక్ట్ దెన్ ఐ విల్ ఎనేబుల్ ఇట్. సో ఇఫ్ యూ వుడ్ లైక్ టు యూజ్ ఇట్, యూజ్ ఇట్ విల్ బీ కమింగ్ బై ద టైమ్ ఆఫ్ మే. ఓకేనా? నేను డైలీ ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తా కానీ అది ఓపెన్ పెట్టాను ఇప్పుడు. వెన్ ద సబ్జెక్ట్ ఫినిషెస్ ఐ విల్ కీప్ ఇట్ ఓపెన్. చలో ఠీక్ హై, థ్యాంక్ యూ.